மத்குருப்யோ நமஹ. ஆழ்வார்கள் வாழே, அருளிச் செயல் வாழே, தாழ்வாதுமில் குறவரதாம் வாழே, ஏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழே, செய்யமறை తన్నుడనే సేరెందు. ఉపదేశ రత్నమాలలో 18వ పాసురం. పెరియాళ్వార్లకి ఆ పేరు రావటానికి కారణం అయినటువంటి కారణాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. కిందటి పాసురంలో மங்களாசாசனத்தில் மத்துள்ள ஆழ்வார்களுக்கும் எவர்க்கும் உண்டான நெடுவாசையாலே பெரியாழ்வார் என்னும் திருநாமம் இவருக்கு உண்டாயிత్తు என்று తన్ముఖేన ఉండాన వైభవத்தை అరుళి చేయகிறாరు. కిందటి పాసురంలో ఏం చెప్పారు అంటే ఈ భూమండలంలో వచ్చి అవతరించారండి. ఎప్పుడు? ఆనిదన్నిల్ సూర్యనాల్ జ్యేష్ఠ మాసంలోని స్వాతి నక్షత్రంలో అవతరించారు అని, అలాంటి పెరియాళ్వార్లని తలుస్తూ ఉండేటువంటి వాళ్ళతోటి సాటి అయినటువంటి వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళని మనసా భావిస్తూ ఉండని చెప్పారు 17వ పాసురంలో. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? మంగళాశాసనం చేయటం విషయంలో మిగతా ఆళ్వార్లకి వీరికి ఉన్నటువంటి గొప్ప తారతమ్యం చేత వీరికి పెరియాళ్వార్లు అనే తిరునామం వీరికి ఏర్పడింది అని, దాని ద్వారా వీరికి ఉన్నటువంటి వైభవాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. மங்களாசாசனத்தில் மத்துள்ள ஆழ்வார்கள் தங்களாழ்வத்தளவுதானே பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பத்தர் பிரான் பேத்தான் பெரியாழ்வார் என்னும் பெயர். మంగళాశాసనத்தில் భగవంతుడికి మంగళాశాసనం చేయటంలో మత్తుళ్ళ ఆళ్వార్గల్ తంగళ్, మిగతా ఆళ్వార్ల 60 అళవదానన్ని అంటే మిగతా ఆళ్వార్లకు ఉన్నటువంటి ప్రీతి అంత మాత్రమే కాదండి, వీరికి ఉన్నటువంటి ప్రీతి పొంగుం పరివాలే వృద్ధి చెందుతూ ఉన్నటువంటి ప్రీతి కారణంగా విల్లిపుత్తూరు పట్టర్పిరార్, విల్లిపుత్తూరుకు నిర్వాహకులైనటువంటి భట్టనాథులు అయిన వారు పెరియాళ్వార్ ఎన్నుం పెయర్ పెత్తాను, పెరియాళ్వార్లు అనే తిరునామాన్ని పొందారు అంటున్నారు. అంటే ఏం చెప్పారు ఇప్పుడు ఈ పాసురంలో తాత్పర్యంగా అంటే, భగవంతుడికి మంగళాశాసనం చేయటంలో మిగతా వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమంత మాత్రమే కాదండి, వీరిది చాలా అతిశయించినటువంటి ప్రేమ. అలాంటి పెరియాళ్వార్లు విల్లిపుత్తూరులో అవతరించారని, విల్లిపుత్తూరుకి నిర్వాహకులని అని అయినటువంటి భట్టనాథులు అయినటువంటి వారికి పెరియాళ్వార్లు అనేటువంటి తిరునామం ఏర్పడింది అని చెప్తున్నారు. అంటే విల్లిపుత్తూరులో అవతరించినటువంటి ఈ భట్టనాథులకి ఈ మంగళాశాసన పరత వల్ల పెరియాళ్వారు అనే తిరునామం ఏర్పడింది. మనకు సందేహం వస్తుంది కదా, పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం. పెద్ద ఆళ్వారు అంటే ఇది వయసులో పెద్దవారా, జ్ఞానంలో పెద్దవారా, లేకపోతే ఏ రీతిగా కాలాన్ని బట్టి వీరు ముందు అవతరించారంటే వయసులో పెద్ద కదా. అంటే వయసులో పెద్దవారని చెప్తామంటే వీరికంటే ముందు ఆళ్వార్లందరూ మొదలాళ్వారు, తిరుమషి ఆళ్వారు, నమ్మాళ్వారు, కులశేఖర ఆళ్వారు వీరందరూ ఉన్నారు. సరే, జ్ఞానంలో పెద్ద అంటే అందరికీ అవయవ లాంటి వారైనటువంటి నమ్మాళ్వార్లని చెప్పుకుంటారు. మరి వీరు ఎందులో పెద్దవారండి? పెరియాళ్వార్లు అనే తిరునామం రావడానికి కారణము మంగళాశాసన పరతలో వీరు అందరికంటే విలక్షణమైనటువంటి వారు, వేరైనటువంటి వారు కనుక వీరికి పెరియాళ్వార్ అనే తిరునామం ఏర్పడింది అంటున్నారు. మంగళాశాసనத்தில் ఎన్ను తొడంగి వ్యాఖ్యానం. అదావదు మంగళాశాసనத்தில் வந்தால் இவரை ஒழிந்த மத்தை ஆழ்வார்கள் தங்கள் பக்தியின் அளவன்னிக்கே சம்ருத்தமான பகவத் ஸ்நேகத்தாலே ஸ்ரீ வில்லிபுத்தூரை தமக்கு நிரூபகமாக உடைய భట్టనాథరాన ఇవర్ పెరియాళ్వార్ ఎన్ను తిరునామத்தை లభిత్తాది. అదిగో మంగళాశాసనం చేసే విషయానికి వస్తే వీరు తప్ప మిగతా వీరికి ఉన్నటువంటి ప్రీతి ఎలాంటిదంటే మిగతా ఆళ్వాళ్ళకి ఉన్నంత ప్రీతి మాత్రమే కాదండి,
ఆ భగవంతుడి విషయంలో ఉన్నటువంటి ప్రీతితోటి స్నేహంతో శ్రీ విల్లిపుత్తూరుని తమకు నిరూపకంగా కలిగినటువంటి ఈ భట్టనాదులకి ఈ మంగళాశాసన పరత వలన పెరియాళ్వార్లు అనేటువంటి తిరునామాన్ని పొందారు వీరు అని ఇప్పటిరే ఎవరి పేరు పెట్టరు. వీరికి పెరియాళ్వార్ అనే నామం రావటానికి కారణం అదిగో మిగతా ఆళ్వార్ల కంటే కూడా వీరికి మంగళాశాసన పరత ఎక్కువ కనుక వీరికి పెరియాళ్వార్లనే పేరు వచ్చింది. అసలు మంగళాశాసనం అంటున్నారు కదా, ఏమిటండి మంగళాశాసనం అంటే? అత్తలయ్యల్ సౌకుమార్యమడియాగ தன்னை அழியமாறியும் அங்குத்தைக்கு అతిశయంగళై ఆశాసిక్కై ఆ పెరుమాళ యొక్క సౌకుమార్యాన్ని ఒక్కసారి వచ్చి దర్శనమివ్వగానే అదిగో ఆనాడు పాండ్యరాజు చేసేటువంటి ఆచార్యుడు కదా అని వీరికి ఒక పెద్ద ఏనుగు మీద అంబారీ కట్టి ఉత్సవాన్ని జరిపించారు కదా. ఆచార్యుడికి మర్యాద చేసినప్పుడు అది చూడటానికి వచ్చాడు. ఇదిగో నా పరత్వాన్ని కదా నిలిపాడు పెరియాళ్వారు అని వచ్చాడు. గరుడాళ్వారని ఎక్కి ఈ లోకంలోకి పెరియాళ్వార్లని చూడటానికి సర్వేశ్వరుడు. అలా వచ్చినటువంటి సర్వేశ్వరుడు యొక్క సౌకుమార్యమడియాగా ఆ సౌకుమార్యాన్ని చూడగానే ఏమనిపిస్తుంది, అమ్మో ఎంత సుకుమారుడు ఈ పెరుమాళ్ళు, ఇలాంటి ఈయనకి ఈ లోకంలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క ఈ మాంస చక్షువుల యొక్క దృష్టి పడితే ఆయనకి ఏ ఆపద వాటిల్లుతుందో అనేటువంటి భయంతో తన్నై అజయమార్యం తామేపైనా పర్వాలేదు ఆ పెరుమాళ్ళు బాగుండాలి అనేటువంటి భావనతోటి అంగుత్తైకు అతిశయంగళై ఆశాసిక్కై అంగుత్తైకు ఆ సర్వేశ్వరుడికి అతిశయంగళై గొప్పతనాలని ఇలాంటి గొప్పవాడుగా ఉండాలి, ఎవరి దృష్టి పడి ఏమీ ఆపద వాటిల్లకూడదు, మా పెరుమాళ్ళకి ఎలాంటి అవధ్యం కలగకూడదు అని ఆశాసిక్క అంటే భావించడం. ఏమిటి? పరగత అతిశయదాయకత్వమిరే స్వరూపం. అసలు జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? శేషి అయినటువంటి పరమాత్మకి గొప్పతనాన్ని కలిగించడమే, అదే జీవుడి యొక్క స్వరూపం. జీవుడు ఎలాంటి వాడు? శేషభూతుడు. పరమాత్మ ఎలాంటి వాడు? శేషభూతుడైనటువంటి ఈ జీవుడు చేసేటువంటి కైంకర్యాల్ని స్వీకరించేటువంటి వాడు. ఇక్కడ అర్థమైంది కదా, ఆయన రక్షించేవాడు. మామూలు సహజంగా అయితే ఆయన రక్షించేటువంటి వాడు, మనం రక్షించబడేటటువంటి వాళ్ళం. కానీ ఇక్కడ ఆ వ్యవహారం తారుమారవుతుంది. ఎలాగా? రక్షింపబడేటువంటి ఆయన రక్షించబడేటువంటి ఈ జీవుడి ద్వారా, ఈ జీవుడే నేనే రక్షకుణ్ణి ఆ పరమాత్మకి, అయ్యయ్యో ఆయన సౌకుమార్యానికి ఏ ఆపద వాటిల్లుతుందో అని తనని తాను రక్షకుడిగా భావించుకొని ఆ పెరుమాళకి రక్ష పెట్టడమే మంగళాశాసనం అంటే. శేషిక్కు అతిశయత్తై విళక్కుగై శేషభూతనుక్కు స్వరూప లాభము. శేషి అయినటువంటి స్వామికి గొప్పతనాన్ని పెంపొందింపచేయడమే శేషభూతుడికి స్వరూప లాభము ప్రాప్యము, అదే ఫలం కూడా అని మయర్వర మదినలం అరుళ పెరుగై మొదలాన இவ்வாகாரங்கள் ஒத்திருந்தாலும் ஸ்வரூபானுரூபமான మంగళాశాసనం పండుగయ్యలు వందాల్ ఎవరు అతిశయిత్తిరే ఇరుప్పదు. అదేమిటండి? ఈ జీవుడు వెళ్ళి ఆయన వల్ల కలిగినటువంటి గొప్పతనం కలిగినటువంటి వాళ్ళం మనందరం. అలానే ఆళ్వార్లందరూ కూడా అంతే కదా, వారే స్వయంగా చెప్పారు కదా, మయర్వర మదినలం అరుళినన్, మాకు ఏమాత్రము అజ్ఞానము లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి వాడు సర్వేశ్వరుడే అని ఆళ్వార్లే చెప్పారు కదా. అలాంటి ఆకారంగా ఒత్తిరిందాలు అలాంటి స్వరూపం వీరికి ఉన్నప్పటికీ కూడా స్వరూపానురూపమాన మంగళాశాసనం పండుగయ్యలు వందాలు. జీవుడి యొక్క స్వరూపం ఏమిటి? మన స్వరూపానికి అనురూపమైనటువంటిది భగవంతుడికి మంగళాశాసనం చేయటమే. అదే కదా మన ఇంట్లో కూడా మనం తిరువారాధన చేశాక చివరికి హారతి ఇచ్చాం అనుకుంటాం. ఏమిటి ఆ హారతి? మంగళాశాసనం. పెరుమాళ్ళే నువ్వు బాగుండాలి. అదే కదా ఏది పల్లాండు సేవిస్తాం చివరి, అదే కదా మంగళాశాసనం అంటే. పల్లాండు పల్లాయిరత్తాండు స్వామి నువ్వు పల్ ఆండు అనేక సంవత్సరాలు పల్
పల్లాండు పల్లాండు ఆయిరత్తాండు, అనేక వేల ఆయిరాల సంవత్సరాలు నువ్వు బాగుండాలయ్యా అని. అదే కదా మనం రోజు కూడా తిరువారాధనలో చేసేది. అదిగో అలా స్వరూపానురూపమాన అంటే మన యొక్క స్వరూపం ఏమిటి? భగవంతుడు సుఖంగా ఉండాలి, ఆయనకే అవధ్యం కలగకూడదు అని మంగళాశాసనం చేయటమే మన స్వరూపం కనుక అలా మంగళాశాసనం పండుగయ్యులు వందాల్ చేయటంలో ఎవరు అతిశయిత్తిరే ఇరుప్పదు. అలా మంగళాశాసనం చేయటం అనే స్వభావంలో వీరు మిగతా ఆడవాళ్ళ కంటే కూడా చాలా అతిశయించిన ప్రీతి కలిగినటువంటి వారు పెరుమాళ విషయంలో. ఆళ్వార్గల్ తంగల్ ఆర్వం. సరే, మిగతా ఆడవాళ్ళ ప్రీతి ఎలా ఉంటుంది, మన పెరియాళ్ళ యొక్క ప్రీతి ఎలా ఉంటుంది? ఆడవాళ్ళు మన నమ్మాళ్ళవాళ్ళు ఏం సాయించారు? ఆదనిల్ పెరియా ఎన్ అవా ఎండు தத்வத்ரயத்தையும் விழாக்குலை கொள்ளும்படி ఆశై పెరిదాయిరే ఇరుప్పదు. అదనిల్ పెరియ ఎన్నవా, దానికంటే కూడా చాలా పెద్దదండి నా ప్రీతి ఆ పెరుమాళ విషయంలో. ఎలా తత్వత్రయత్తయ్యం విళాక్కులై కొళ్ళుంబడి, తత్వత్రయాలు అంటే చిత్తు, ఆ చిత్తు, ఈశ్వరుడు, ఈ మూడింటిని కూడా కప్పివేసేటట్లుగా ఉన్నటువంటి ప్రేమండి. తత్వ ప్రకృతిని మించిపోయింది, జీవుణ్ణి మించిపోయింది, ఆ పరమాత్మని కూడా మించిపోయినటువంటి ప్రేమ నాది అని ఆ కబళీకరించేటట్లు, ఆ మూడింటిని కూడా కబళీకరించేటట్లుగా కదా ఉన్నది నా ప్రేమ అని அந்த அவ அரும்படியான అనుభవత్తయిరే ఇవర్గల్ అపేక్షిత్తదు. అదిగా నమ్మాల వాళ్ళు ఏం సాధించారు? అదనిల్ పెరియ ఎన్నవా, అంతకంటే మించిపోయినటువంటిదండి నా ప్రేమ అని నమ్మాల వాళ్ళు అన్నట్లు. మరి అంత ప్రేమ కలిగి, అంత ప్రేమ పరమాత్మ విషయంలో ఉంటే ఆ ప్రేమ ఆ ఆర్తంతా తీరేటట్లుగా ఆయన అనుభవాన్ని ఇవ్వాలి కదా సర్వేశ్వరుడు కూడా. అదే కోరుకుంటారు వీళ్ళు. అవా అరుంబడియాన, ఆ ప్రీతి తగ్గేటట్లుగా అంటే ఆ ప్రీతి తీరేటట్లుగా అనుభవత్తయ్యిరే ఎవరుగా అపేక్షిత్తదు. పెరుమాళ దగ్గరికి వెళ్తారు, పెరుమాళే నువ్వు మా కంటికి కనపడవయ్యా, మాతో కాసేపు ఉండవయ్యా, కాస్త ఆనందాన్ని కలుగజేయవయ్యా అని ఇదే అపేక్ష తప్ప, పెరుమాళే నువ్వు ఇంతకాలం ఇలా నుంచునున్నావు కదా మా కోసమనే, నీ కాళ్ళేం నొప్పులెట్టట్లేదా? ఇదిగో ఇలా ఎంతెంత మందికో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నావు కదా, ఇస్తూ ఉన్నావు కదా, నీకేం అలసట రావట్లేదా? నీ తిరుమేని క్షేమంగానే ఉంది కదా? ఇలాంటి ప్రశ్నలు ఏం వెయ్యరు. ఏం చేస్తారు? ఇదిగో నా ప్రీతికి తగినట్లుగా నువ్వు వచ్చి నాకు దర్శనం ఇవ్వాలి, దర్శనం ఇవ్వాలి అని ప్రేమని ఆర్తిని చూపిస్తూ ఉంటారు. అలాగా అభినివేశం పోవదు అనుభవత్తాలే. ఆ అభినివేశం ఎలా, ఆ ప్రీతి ఎలా తీరుతుంది? వీళ్ళు కోరుకున్నటువంటి అనుభవాన్ని సర్వేశ్వరుడు అనుగ్రహిస్తే ఆ ప్రీతి, ఆ అభినివేశం కొంచెం చల్లారుతుంది. సత్తా సమృద్ధిగల్ దర్శన అనుభవ కైంకర్యంగళాలే ఎన్నుంబడీరే అవరగల్ తంగల్ ఆర్వం ఇరుప్పదు. వీళ్ళొక సత్తా, మిగతా ఆడవాళ్ళ సత్తా కానీ సమృద్ధి కానీ ఆయన్ని దర్శించటం చేత, లేదా ఆ దర్శనం వల్ల కలిగినటువంటి అనుభవము, ఆ తర్వాత ఆ సర్వేశ్వరుడికి కైంకర్యం చేయటం వల్ల వీళ్ళ అనుభవం, వీళ్ళు ఎలా నిలబడి ఉండగలుగుతారు, ఇలా ధరించి ఉండగలుగుతారయ్యా అంటే ఆయన యొక్క దర్శనం కావాలి, ఆ దర్శనం తాలూకు అనుభవం కావాలి, ఆ అనుభవం తర్వాత ఆయనకి కైంకర్యం సమర్పించాలి. ఇవన్నీ ఉన్నప్పుడే వీళ్ళు ధరించి ఉండగలుగుతారు అని అవరగల్ తంగల్ ఆర్వం ఇరుప్పదు. అంటే వీళ్ళు కోరుకునేది ఏమిటి? పెరుమాళే మేము ధరించి ఉండాలంటే నీ దర్శనం కావాలి, నీకు కైంకర్యం చేసుకోవాలి, నీ దర్శనం వల్ల నీ యొక్క చేష్టితాలని సేవించినటువంటి అనుభవం కావాలయ్యా మాకు అని అది లభించినప్పుడే మాకున్నటువంటి ఈ ప్రేమ ఆర్తి చల్లబడుతుంది అని ఆగయ్యాల్ అవరగడుకు అది కాదాచిత్కమా ఇరే ఇరుప్పదు. కాబట్టి మిగతా వాళ్ళకు పెరుమాళ మీద ఉన్నటువంటి ప్రేమ, అదిగో వాళ్ళు కోరుకున్న రీతిగా దర్శనం ఇచ్చాడనుకోండి, వాళ్ళకి ఇంకా మా కోరిక తీరింది కదా, మా దర్శనం ఇచ్చాడు కదా అని ఆ ప్రేమ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అంచేత వాళ్లకు ఉన్నటువంటి ప్రేమ కాదాచిత్కం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కాదాచిత్కంగా అనుకోకుండా వచ్చేటువంటిదండి. అలా కాదండి మన పెరియాళ్ వాళ్ళ యొక్క ప్రీతి.
இப்படி ஸ்வசம்ருத்தியை அபேட்சித்து போருகிற அவர்கள் பக்தியின் அளவன்னிக்கே இவையெல்லாம் இவர்க்கு மங்களாசாசனத்தாலே என்னும்படி பரசம்ருத்தேக పరమాయిరే ఎవరుடைய భక్తి ప్రకర్షం ఇరుక్కుంబడి ఇవన్నీ కూడా ఎలాగా ఇప్పటి సమృద్ధి అపేక్షిత్తు పోరుగిర అవర్ మిగతా వాళ్ళంతా ఏం కోరుకున్నారు? తమ సమృద్ధినే. ఎప్పుడు ఏమయ్యా కాణవారాయ్ అని, ఏమయ్యా నాకు దర్శనం ఇవ్వవయ్యా, నా ఆర్తిని తీర్చవయ్యా అని వాళ్ళ యొక్క ప్రార్థనే తప్ప వాళ్ళ సమృద్ధినే కోరుకుంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళకున్నటువంటి మిగతా ఆళ్వాళ్ళకున్నటువంటి భక్తి అంత మాత్రమే. కానీ మరి మన పెరియాళ్వాళ్ళకు ఇవన్నీ కూడా దర్శన స్పర్శనాదులు కానీ ఆలాపనాదులు కానీ అవన్నీ కూడా ఇవెల్లాం ఇవర్కు మంగళాశాసనత్తాలే ఎన్నుంబడి, ఇవన్నీ కూడా ఒక మంగళాశాసనం చేతే నాకు ఇవన్నీ తీరుతాయండి అనేటట్లుగా పరసమృద్ధేక పరమాయిరే, పరసమృద్ధేక ఆ సర్వేశ్వరుడు అభివృద్ధిని కోరుకునేటువంటి వారు కావటం చేత ఎవరుடைய భక్తి ప్రకర్షం ఇరుక్కుంబడి, ఇది వీరుకున్నటువంటి భక్తి ప్రకర్ష. మిగతా ఆళ్వాళ్ళేమో మా కోరికలు తీర్చవయ్యా, మాతో కాసేపు మాట్లాడవయ్యా, మాతో కాసేపు ఆటలాడవయ్యా, మాకు కాస్త కంటికి కనబడవయ్యా, ఇది వాళ్ళ ఆర్తి. అవి తీరితే అందువల్ల వాళ్ళకున్నటువంటి ప్రేమ కాదాచిత్వం. అది తీరినప్పుడు కొంత ఉపశమించే అవకాశం ఉంటుంది. కానీ మన పెరియాళ్ళ వాళ్ళ యొక్క ఆర్తి ఎలాంటిదయ్యా అంటే, తమ కోసం ఏమక్కర్లా, పెరుమాళ్ళే నువ్వు మంగళంగా ఉండాలి, నువ్వు శుభంగా ఉండాలి, నీ తిరుమేని సుఖంగా ఉండాలి, నీ సుఖం కలిగించేదిగా ఉండాలి, అది వీరి యొక్క ఆశాసన, అంటే వీరి యొక్క కోరిక. అలా పరసమృద్ధేక పరమాయిరే, పరసమృద్ధేక పరం అంటే ఆ భగవంతుడి యొక్క అభివృద్ధిని మాత్రమే కోరుకునేటట్లుగా కదా ఎవరుடைய భక్తి ప్రకాశం ఇరుక్కుంబడి, వీరికి ఉన్నటువంటి భక్తి ఆధిక్యం ఉన్న ప్రకారము. అలాంటి పెరియాళ్ళ వాళ్ళక పొంగుం పరివాలే, అదిగో పైకి పెంపొందుతూ వస్తున్నటువంటి ఆ ప్రీతితోటి మేల్మేలన పెరిగి వరిగిన స్నేహత్తానే, ఆ మేల్మేలన పైకి ఆ పెరుమాళ విషయంలో పొంగుకొని వస్తున్నటువంటి స్నేహంతో, అంటే ఏమిటండి అంటే ఆదావదు అన్బే పెరుగుం ఎన్నుం ఎండన అళ అన్నాల్ యానుడే అన్బు ఎన్నుం స్నేహోమే పరమహా ఎన్నుం సొల్లుగిరపడియే ఆశయిత్త అళవన్నికే కరై పురండాయిత్తు ఎవరుడయా కాదల్తాన్ ఇరుక్కుంబడి. అదిగో పైకి పెరుగుతూ ఉన్నటువంటి ప్రేమతోటి ఏంటి అన్బే పెరుగుం ఎన్నుం, ఆ ప్రీతి పెరుగుతూ ఉన్నటువంటి ప్రీతి అని ఎన్నన అళవన్నాల్ యానుడే అంబు. ఏమిటనుకుంటున్నారు? ఇది మొదలాళ్ళ వాళ్ళలో ఒకరి పాసురం. ఇది ఏమిట ఎన్నన అళవన్నాలంటే ఎలాంటిది అనుకుంటున్నారు? నా ప్రీతి నా పరిమితిలో లేదండి నా భక్తి అని మూండాం తిరువందాదిలో వారు పేయాళ్ళ వారు పాడినట్లుగా స్నేహోమే పరమహా ఎన్నుం సొల్లుగిరపడియే, మే పరమహా స్నేహ, రామచంద్రుడి విషయంలో నాకు చాలా గొప్ప ప్రేమ అండి అని చెప్పినట్లుగా, నా స్నేహం చాలా గొప్పదండి అని చెప్పినట్లుగా ஆசைத்தளவன்னிக்கே கரை புரண்டாய்த்து ఎవరుடைய కాదల్ తాన్ ఇరుక్కుంబడి, ఆశ్రయిత అళవన్నికే ఆశ్రయించినప్పుడు మాత్రమే కాకుండా కరై పురండాయిత్తు ఎవరుడ కాదల్ తాన్ ఇరుక్కుంబడి, అదిగో గట్లు తెంచి గట్లు ఒరుసుకొని పైకి ప్రవహిస్తూ ఉన్నదా అన్నట్లుగా వీరి యొక్క ప్రీతి వీరి మనసులో ఎమడక పైకి పొంగి పొరలుతూ ఉన్నది అని. ఎలాంటి ప్రీతి వీరిది అంటే, మన తిరువరంగ 94 రామానుజనుత్తందాదిలో ఒక పాసురంలో சோராத காதல் பெருந்துழிப்பால் தொல்லை மாலை என்னும் பாராதவனை பல்லாண்டென்னு காப்பிடும் పాన్మయంతాల్ సోరాద కాదల్ పెరుం సుజిప్పాలు. అదిగో ప్రీతి అనేటువంటి పెద్ద సుడిగుండం.
ఆ సుడిగుండంలో చిక్కుకోవటం వల్ల தொல்லைமாலை என்னும் பாராதவனை பல்லாண்டென்னும் காப்பிடும் పార్మయంతాడు. தொல்லைమాலை ఎన్నుం పారాదవనే. తొల్లైమాలై అంటే ప్రాచీనమైనటువంటి మాలై, మాలై అంటే సర్వేశ్వరుడిని అంటే గొప్ప ప్రవాహం అనే భక్తి అనే గొప్ప ప్రవాహంలో సుడులు చిక్కుకోవటం వల్ల సర్వాధికుడైనటువంటి భగవంతుణ్ణి కూడా గమనించకుండా మంగళం పాడి రక్షించడమే స్వభావంగా కలిగినటువంటి పెరియాళ్వార్లు ఆయనకు శ్రీచరణాలు అని చెప్పినట్లుగా మాలుక్కు మాలుక్కు నేరాన మాలిరే ఎవరదు. మాలుక్కు అంటే గొప్ప వ్యామోహ శీలత, అలాంటి వ్యామోహం కలిగినటువంటి సర్వేశ్వరుడి విషయంలో మాల్ ఇదే ఎవరదు వీరందించేటువంటి గ్రంథం సర్వాధికుడైనటువంటి ఆ స్వామికి, ఆ మాల్ అని చెప్పబడేటువంటి మాల్ అంటే వ్యామోహం, అలాంటి వ్యామోహం కలిగినటువంటి ఆ స్వామికి ఇదిగో అంతకంటే గొప్ప వ్యామోహం కలిగినటువంటి ఈ పెరియాళ్వార్లే సరైనటువంటి వారు అని సర్వాధికుడికి తగినటువంటి ప్రేమాధిక్యము అంటే సర్వాధికుడైనటువంటి పరమాత్మకి మంగళాశాసనం చేయగలిగేటువంటి ప్రేమాధిక్యము అని ప్రేమాధిక్యత్తాలే వంద నామాధిక్యத்தை చొల్లుగలదు. అలా ప్రేమ ఆధిక్యం వల్ల కలిగినటువంటి ఆ నామ ఆధిక్యతై చొల్లుగలదు. అదిగో అంత ప్రేమ ఉండబట్టే కదా వీరికి పెరియాళ్వార్లు అనేటువంటి తిరునామం ఏర్పడింది అని విల్లిపుత్తూరు పట్టరపిరాన్ పెరియాళ్వార్ ఎన్నుం పేర్. ఇంతకీ వీరు ఎక్కడ అవతరించారండి? వీరికి పెరియాళ్వార్లు అనే తిరునామం ఎలా ఏర్పడింది? ఇదేనా వీరి యొక్క తిరునామం అంటే ఎవరికి ఇవ్వవిధాన వ్యపదేశత్తుకెల్లాం అడి ఈ ఊరిల్ పెరప్పా ఇత్తు. వీరికి ఈ తిరునామం రావటానికి కారణం ఏమిటంటే ఈ ఊరిల్ పెరప్పా ఇత్తు. ఎక్కడ అవతరించారు ఈ పెరియాళ్వార్లు? శ్రీ విల్లిపుత్తూరులో అవతరించారు. ఆ విల్లిపుత్తూరుతో ఉన్నటువంటి సంబంధం వల్లనే వీరికి ఈ పేరు వచ్చింది అని చెప్తూ ఆరాధ కాదల్ కురుగూరు సెడగోపన్ ఎన్నుమా పోలే. ఆరాధ కాదల్ కురుగూరు సెడగోపన్. ఆరాధ కాదల్ అంటే తగ్గనటువంటి ప్రీతి, అంతే కదా. ఆరాధ కాదల్ ఒక్క నిమిషం అండి. ఆరాధ కాదల్ కురుగూరు సెడగోపన్. ఆరాధ కాదల్ ఆరాధ కాదల్ కురుగూరు సెడగోపన్ అన్నారు కదా. ఏమిటట అంటే ఆరాధ కాదల్ తగ్గనటువంటి ప్రీతి కలిగినటువంటి మన శటగోపులు అని చెప్పినట్లుగా వీరి యొక్క ప్రీతి కూడా ఎలాంటిదంటే విల్లిపుత్తూరు పట్టరపిరాన్ అంటే కురుగూరు శటగోపులకి ఆరాధ కాదల్ అని ఒక పేరు వచ్చినట్లుగా వీరికి కూడా విల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి బట్టర పిరాన్లండి. అంటే అక్కడ నమ్మాళ్ళ వాళ్ళకేమో ఆరాధ కాదల్, ఎప్పుడు పెరుమాళ విషయంలో తగ్గనటువంటి ప్రీతి, ఆ ప్రీతికి ఒక్క క్షణం కూడా విచ్ఛేదం లేకుండా అనుభవించేటువంటి ప్రీతి. అంచేత వారికి ఆరాధ కాదల్ కురుగూరు సెడగోపన్ పరమాత్మ విషయంలో తగ్గన ఒక్క క్షణం కూడా విచ్ఛేదం లేని ప్రేమను అనుభవించేటువంటి కురువూరులో వేయించేసి ఉన్నటువంటి సెడగోపులు అని అక్కడ వారిని గురించి చెప్పినట్లుగా వీరికి ఏం తిరునామం ఏర్పడిందండి? విల్లిపుత్తూరు పట్టరపిరాన్. ఆ విల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి భట్టనాథులు అని అవరుடைய గ్రామ కులాదిగల్ ఇరుక్కిరపడి. ఎవరుடைய విల్లిపుత్తూరు పట్టరపిరాన్ అని వీరి యొక్క గ్రామం కానీ వీరి యొక్క గ్రామ కులాదిగలు కానీ ఇరుక్కిరపడి. అండ్ వీరు ఎవరనుకుంటున్నారు? విల్లిపుత్తూరులో అవతరించినటువంటి స్వామి అండి. అంచేత ఏం చెప్పబడి వారి యొక్క గ్రామం చెప్పబడింది. పట్టరపిరాన్ గ్రామ కులాదిగల్ ఇరుక్కిరపడి. విల్లిపుత్తూరు ఉరైవాయనిరే వర్కు నిరూపకం. విల్లిపుత్తూరుతో సంబంధం కలిగినటువంటి వారు అని వీరికి నిరూపక నామం. అంటే విష్ణు చిత్తన్ గోదా
అంటారు. అంటే విష్ణు చిత్తులతో సంబంధం కలిగిన గోదావరి అది వేరు. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరుని వాసస్థానముగా కలిగినటువంటి వారు అని విష్ణు చిత్త విల్లిపుత్తూరు రేవాయనిరే వరకు నిరూపకం. విష్ణు చిత్తుల చేత విల్లిపుత్తూరు ఊరైవా విల్లిపుత్తూరుతో సంబంధం కలిగినటువంటి స్వామి అని చెప్పినట్లుగా విల్లిపుత్తూరు ఎనిరేవరకు விட்டு சித்தன் என்னும் கோயிலில் வாழும் வேட்டனவும் என்னும் சொல்லுகிறபடியானவர்க்கு విష్ణునావ్యపదేష్టవ్య ఎన్గిరపడియే ఎల్లాం అదివేయా ఇరుక్కై. అదిగో విల్లిపుత్తూరు భట్టర్ పిరాములు అని చెప్పబడినటువంటి వీరికి దాని చేత వీరి యొక్క గ్రామము కులము అవన్నీ చెప్పబడ్డాయండి. విల్లిపుత్తూరు ఉరైవాయన్నిరే విల్లిపుత్తూరుని వాసస్థానముగా కలిగినటువంటి వారండి వీరు అని ఎవరికి తిరునామం. అంటే పెరియాళ్వారు అదిగోండి ఆ విల్లిపుత్తూరులో వేయించేసి ఉంటారే వారు. శ్రీయప్పతి సర్వేశ్వరుడు అంటే ఎవరండి? ఆ శ్రీయప్పతి అండి. శ్రీయప్పతి అంటే అదిగో ఎప్పుడూ వక్షస్థలంలో లక్ష్మిని కలిగి ఉంటాడే, అది కదా శ్రీయప్పతిత్వం అంటే. అదే ఆయనకి నిరూపక నామం అని చెప్పినట్లుగా ఇక్కడ వీరికి కూడా అదిగో ఆ శ్రీవిల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నటువంటి భట్టనాథులు ఉన్నారు చూసారా, వారేనండి పెరియాళ్వార్లు అంటే. అని విల్లిపుత్తూరు ఉరైవా విల్లిపుత్తూరుని వాసస్థానముగా కలిగినటువంటి వారు అని వీరికి ఏమిటి నిరూపక నామంగా ఏర్పడింది. విష్ణు చిత్తన్ ఎన్నుం విష్ణు చిత్తులు అని కోయిలిల్ వాజం వైట్టణవన్ ఎన్నుం சொல்லுகிறபடியானவர்க்கு విష్ణునా వ్యపదేష్టవ్య ఎన్గిరపడియే ఎల్లాం అదువేయా ఇరుక్కై. విష్ణు చిత్తన్ విష్ణు చిత్తులు అనేటువంటి కోవెలలో ఉజ్జీవించేటువంటి వైష్ణవులట. అంటే విష్ణు చిత్తన్ ఎన్నుం అంటే విష్ణు చిత్తన్ ఎన్నుం కోయిలిల్ వాజుం వైట్టణవన్ ఎన్నుం విష్ణు చిత్తులు అనేటువంటి కోవెలలో ఉజ్జీవించేటువంటి వైష్ణవుడు అని పలికేటట్లుగా ఉన్నటువంటి వీరికి విష్ణునా వ్యపదేష్టవ్య అనే రీతిలో అన్ని ఆ విష్ణు సంబంధాన్ని నిరూపకంగా కలిగి ఉండటం. అంటే విష్ణు చిత్తన్ ఎన్ను విష్ణు చిత్తులండి. విష్ణు చిత్తులు అంటే విష్ణువుని చిత్తమునందు కలిగిన వారు. అంటే ఏమండి, మనందరి మనసుల్లో కూడా విష్ణువు ఉన్నాడు కదా, మరి మనం మాత్రం విష్ణు చిత్తులు కామా? మన హృదయాల్లోనే ఉంటాడు. అసలు ఆయన లేకపోతే మనసులో మనం నిలబడి ఉండలేం కదా, మనం ధరించి ఉండలేం కదా, ఈ దేహమే ఉండదు కదా ఆయన లేకపోతే. మరి అందరము విష్ణు చిత్తులమే కదే అంటామా? అంటే మనందరి హృదయాలలో తప్పనిసరి ఉంటాడు. అలాంటి వాళ్ళ హృదయంలో ప్రేమతోటి ఉంటాడు. వాళ్ళ హృదయాన్ని ఇంకా విడిచిపెట్టి నేను ఉండలేను అనే రీతిగా ఉంటాడు అక్కడ. అంచేత ఆయన్ని విష్ణు చిత్తులు అని కోయిలిల్వాజం వైష్ణవన్యన్నం ఆ శ్రీరంగంలో ఉజ్జీవించేటువంటి వైష్ణవుడు అని చెప్పేటట్టుగా కదా. ఈ వరకు విష్ణునావ్యపదేష్టవ్య విష్ణువు అనే పేరుతోటి పిలువబడతారు అని చెప్పినట్లు. ఎల్లాం అదువేయా ఇరుక్కై అన్ని సమస్తము ఆ సర్వేశ్వరుడే అన్నట్లుగా విష్ణు సంబంధమే అన్నట్లుగా ఉండటం ఇదే వారికి నిరూపకం కలిగి ఉండటం అయింది. పట్టర పిరాన్ పెత్తాన్ పెరియాళ్వార్ ఎన్నుం పెయర్ అలాంటి భట్టర పిరాన్లు పొందినటువంటి తిరునామం ఏమిటి? పెరియాళ్వార్ ఎన్నుం పెయర్ పెరియాళ్వార్లు అనేటువంటి తిరునామాన్ని పొందారు వారు. సర్వేశ్వరనుడయా సర్వస్మాత్ పరత్వத்தை సాధిత్తు పేరు పెత్తదற்கு மேல் அவனுடைய சௌகுமாரியத்து குக்கலங்கி మంగళాశాసనం పండుగయ్యాలే. పేరు పెద్దది ఇరువాయిత్తు సర్వేశ్వరుడు యొక్క సర్వస్మాత్ పరత్వத்தை సాధిత్తు. ఎప్పుడు పాడారండి వీరు తిరుపల్లాండు? అదిగో పాండ్యరాజు సభలో సర్వేశ్వరుడు యొక్క పరత్వాన్ని నిరూపించారు, సాధించి పేరు పెద్దదற்கு మేల్ అవనుడే సౌకుమార్యత్తుక్కు కలంగి. అదిగో సర్వస్మాత్పరుడు ఆయన, పరత్వం కలిగినటువంటి వాడు, అన్నిటికీ మూల కారణభూతుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు అనేటువంటి విషయాన్ని అక్కడేమో సభలో నిరూపించారు. ఆ తర్వాత ఆయన ఎదురుగా ఎప్పుడైతే సేవ సాయించారో దర్శనమిచ్చారో వెంటనే ఆయన యొక్క సౌకుమార్యానికి కలత పడిపోయి మంగళాశాసనం పండుగయ్యాలే మంగళాశాసనాన్ని చేయటం వల్ల పేరు పెద్దది ఇరువాయిత్తు
వారు పొందినటువంటి పేరు ఏమిటి? ఇదిగో పెరియాళ్వార్. ఇవర్కు మంగళాశాసనం నిత్యమాగయ్యాలే నిలయ నిన్న తిరునామం ఇదివే ఆయిత్తిరే. అదిగో ఏమంటే ఎప్పుడూ ఆ వేళ మంగళాశాసనం చేశారండి, అంత మాత్రం చేత ఆ పేరే నిరూపక నామంగా అయిపోతుందా ఏమిటి పెరియాళ్వార్లు అనేటువంటి నామం అంటే? అవునండి, మంగళాశాసనం అనేటువంటిది వీరికి ఎప్పుడూ ఉండేటువంటి కైంకర్యమే, అంచేత వారికి ఆ నామం కూడా స్థిరమైపోయిందండి. మంగళాశాసన పరత కలిగినటువంటి వారు కనుక మిగతా ఆళ్వార్ల కంటే కూడా వీరికి మంగళాశాసనం చేయాలనే స్వభావం అధికంగా ఉండటం చేత వీరికి పెరియాళ్వార్లనే తిరునామం ఏర్పడింది అంటున్నారు ఈ పాత్రలో. మంగళాశాసనத்தில் మత్తుள்ள ఆళ్వాர்கள் தங்களார்வத் தழுவுதானன்னே பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெற்றான் பெரியாழ்வார் என்னும் பெயர். సరే,
తిరువేంగడముడయాన్.